మిత్రులందరికీ నమస్తే. మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి చాలా గ్రామాలలో చాలా చోట్ల ఏకగ్రీవం అనేది నడుస్తూ ఉన్నది. సో ఈ ఏకగ్రీవం అనేది మరి ప్రజాస్వామ్యానికి మంచిదా చెడా అనేది ఆలోచించినట్టయితే ఒక వ్యక్తి ఓటు హక్కుని రాచేస్తున్నట్టు, అంటే దాన్ని ఓటు హక్కుని వినియోగించుకోకుండా, ఎందుకంటే కొందరికి ఒక వ్యక్తి మీద అభిమానం ఉంటుంది, ఆయన మంచి చేస్తారని అభిమానం ఉంటుంది, కొందరికి ఇంకో వ్యక్తి పైన ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే 4-5 అభ్యర్థులు నిలబడ్డప్పుడు అక్కడ ఒకరిని ఎన్నుకోవడం అనేది అక్కడ కొన్ని వాళ్ళ యొక్క ఓటు హక్కుని భంగం కలిగించినట్టు అవుతుంది. నేను ఏమంటున్నా అంటే ఈ ఓటు హక్కు అనేది ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటు హక్కు అంబేద్కర్ గారు ఇచ్చింది ఏకగ్రీవం కోసం కాదు. ప్రజాస్వామ్యంలో నీకు ఇష్టం ఉన్న వ్యక్తి నీకు ఎవరైతే న్యాయం చేస్తారో, నీ సమాజానికి ఎవరైతే మేలు కలిగించేటట్టు ఎవరైతే పోరాడతారో అతనికి ఓటండి అని చెప్పేసి ఈ భారతదేశంలో అత్యంత ప్రజాస్వామ్యమైన ఓటు హక్కు మనకు కల్పించడం జరిగింది అంబేద్కర్ గారు. ఈ ఓటు హక్కు కూడా ఎట్లా వచ్చిందంటే, అయితే మొదట్లో ఈ రాజ్యాలు ఎట్లా ఏర్పడేటివి అంటే యుద్ధాలు జరిగేటివి. ఇద్దరు రాజుల మధ్యలో వాళ్ళ సైన్యం వీళ్ళ సైన్యం కొట్లాడుకుంటే ఎవరి సైన్యం ఓడిపోతారో, ఎంతోమంది చచ్చిపోతే ఆ ఇద్దరి మధ్యలోనే మారుతుండే రాజ్యం మాత్రం. కానీ కింద చనిపోయే వాళ్ళంతా సైన్యమే చనిపోతుండే. ఈ చావులు అంతా జరగకూడదు, ఈ రక్తపాతాలు కావద్దని చెప్పేసి అంబేద్కర్ గారు ఓటు హక్కును తీసుకొచ్చింది. ఈ ఓటు హక్కు ద్వారా నీకు ఎవరిని ఎన్నుకుంటే ఆయననే ప్రజాస్వామ్యంలో నిలబడతాడు, ఆయననే అసెంబ్లీ పార్లమెంట్కి వచ్చి మీ బాధలు తీసుకెళ్తాడు, ఆయననే సర్పంచ్ అవుతాడు, ఆయననే ఇలా అని చెప్పేసి మీ ఓటు హక్కు ఇచ్చింది. మీరు దాన్ని వినియోగించుకోకుండా ఊర్లో కనీసం అవగాహన లేకుండా మరి ఈ ఏకగ్రీవం అనేది ఆలోచించినట్టయితే మీరు చాలా ఇబ్బందులు పడతారు రేపు పొద్దుగాల. ఏకగ్రీవం వల్ల నీకు చాలా గ్రామాల్లో కొందరు ఏకగ్రీవం చేస్తే నీకు ఇన్ని లక్షలు ఇస్తాం, మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్తారు. ఊరికి పలానా సమస్యల మీద మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్తారు. సో మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత మీకు మళ్ళీ న్యాయం చేస్తామని ఎట్లా అనుకుంటున్నాను? అసలు ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ ఆ డబ్బుని ఏ రకంగా మళ్ళీ తీసుకోవాలనేది ఆలోచిస్తారు. ఆ ఊరికి వచ్చే ఫండ్లో ఆయన తీసుకొని తింటాడు. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే మీ పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ పలానా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ సర్పంచ్ ఏం చేస్తాడు? ఆయన డబ్బు ఇస్తే తప్ప ఆయన పని చేయడు. ఎందుకు? ఆయన రికవర్ చేసుకోవాలి. ఆయన పెట్టిన పెట్టుబడి మొదట్లో పెట్టింది కదా. సో దీని గురించి ఆలోచించుకొని మీరు ఆత్మగౌరవంతో మీకు ఎవరైతే న్యాయం చేస్తారో అతనికి ఓటు వేసుకొని అతన్ని మీరు పరిపాలించండి. ఆయన మిమ్మల్ని పరిపాలించడం కాదు, మీరు చెప్తే సర్పంచ్ అనేటట్టు ఉండాలి. ఆ రకంగా చేసుకుంటే మీరే మన గ్రామాలు ఏమైనా అభివృద్ధి చెందుతాయి. దయచేసి దీని గురించి ఆలోచించండి. ఎలాంటి మందుకు కానీ లేకపోతే నోటుకు కానీ ఇలాంటి ఈ ఒకరోజు తాగి లేకపోతే ఒకరోజు 1000 రూపాయలకు ఒకరోజుకు పోయేదానికి మన జీవితం 5 సంవత్సరాలు తాకట్టు పెట్టే పరిస్థితి తెచ్చుకోకుండా ఆత్మగౌరవంతో మీ బాధలు వేసిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటాను. నేను మీ నౌకర్ శ్రీకాంత్ మిత్రరాజ్.